రోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి నాగభరణం. నాగభరణం అనేది ఒక మొత్తం నాగనిధికి సంబంధించిన విశేషాల గురించి ఉంటుంది. నాగనిధిలో అన్నిటికైనా నాగులకు ఎడ్డైన వ్యక్తి కద్రువ కశ్యపు కుమారుడు వాసుకి, ఆదిశేషుడు, కాళ్యుడు, కర్కోటకుడు, తక్ష, ప్రబంధ, నాగపద్మను, నాగభూషణుడు, మానసదేవి, నాగులమ్మ, నాగలక్ష్మి. వీళ్ళందరూ నాగులు. వీళ్ళ తోడి ఉండేదే నాగభరణం. నాగభరణం తీయాలంటే హనుమాన్ చాలీస్ అని పొల్లు పోకుండా చదివిన వారు కానీ, పెద్ద పెద్ద శ్లోకాలని పొల్లు పోకుండా భగవద్గీత శ్లోకాలని కానీ పొల్లు పోకుండా చదివినవాడు అంటే మిస్టేక్ లేకుండా చదివే వాళ్ళని ఈ యొక్క ఆభరణానికి అధినేతలు. ఆ మంత్రాన్ని చదివేటప్పుడు పఠించేటప్పుడు దానికంటూ ఒక శ్రద్ధ భక్తి గలవాడే ఏకాగ్రత శూన్యుడై ప్రతిదానిని నెరవేర్చే సాధకుడై దానిని అనుగ్రహిస్తాడో ఆ వ్యక్తికే నాగభరణం తీయగలుగుతాడని తెలుసుకుంటారు. నాగభరణం అనేక శక్తులకు, భూత భవిష్యత్తు వర్తమానాలకు, బంగారు అష్టైశ్వర్యాలు తెచ్చిపెట్టే శక్తిగా ఉంటుంది. దీన్ని తీయడానికి కొంతమంది దుష్ట ప్రయోగులైనటి క్షుద్ర మాంత్రికులు ఉంటారు. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి అయ్యి ఈ నాగభరణం అనే రహస్యాన్ని శివుడు నాగదేవతలకు ఇచ్చిన భరణమే ఈ నాగభరణం. నాగభరణం మంత్రం చదివే సాధకుడు ఎక్కడ పుట్టాడో తెలుసుకుంటే ఈ మంత్రికులందరూ కలిసి అతన్ని హిప్నోటిస్టిక్ చేసుకొని ఇవన్నీ నెరవేర్చుకొని సంపద అంతా దక్కించుకోవాలని చూస్తారు. దానికి హీరో వాసుకి సంబంధించిన భక్తుడిగా మారతాడు. హీరో పేరు వచ్చేసి వాసుకి రాజన్. అతనికి తన పేరు పెట్టింది వాళ్ళ తాతగారు. వాసుకి రాజన్ ఈ మొత్తం తన వాసుకి అయినట్టి శివుడి మెడలో వాసుకి అయినట్టి వాసుకి పేరునే తన తాతగారు అతనికి పెట్టారు. ఎంత పగుండాలో అంత పగుంటుంది, ఎంత శత్రువు ఉంటాడో అంత పెద్ద ధైర్య గలవాడు అయి ఉంటావు. అందుకే వాసుకి రాజన్ అని పేరు పెడతాడు. తను ఏ పదం చదివినా న్యూస్ పేపర్లో వర్డ్స్ ఎలాగైతే ఉంటాయో వర్డ్స్ని మిస్టేక్ లేకుండా చదువుతాడు. ప్రతిదాన్ని క్లియర్ కట్ ఏకాగ్రతతో, శ్రద్ధతో, భక్తితో చదివే అన్ని విద్యలు నేర్చుకుంటాడు. బట్ ఇతనికి నాగభరణం తీసే ఫ్యూచర్లో తీయబోయే అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్క మాంత్రికుడు వీళ్ళందరూ కాంటాక్ట్ అయ్యి ఇతన్ని వశం చేసుకుంటే మనకు ఆ నాగభరణం వశం అవుతుందని తెగ ఆరాటపడతారు. దీనికి కట్లు మీద కట్లు ఉంటాయి. నాగభరణం ఇప్పాలంటే ఎంత పెద్ద నాగసాధువు అయినా ఇప్పలేడు. దీనికి వాసుకి పర్మిషన్ కన్నా శివుడి పర్మిషన్, అంటే శివుడికి కపాల సాధనలో ఈ సాధన చేయాల్సి ఉంటుంది. దీనిని తీయాలంటే శివునికి ఏదైనా నరబలి లాంటి పెద్ద శుద్ర పూజలు చేయాల్సి ఉంటుంది. దానికి కపాలేశ్వర సాధన అనేది ఒకటి ఉంటుంది. దాన్ని చేసి ఆ శక్తిని సాధిద్దామని చూస్తారు. దానికి అది విఫలం కొడుతుంది. ఎందుకంటే ఆ మంత్రాన్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి ఒక వాసుకి రాజన్. మొత్తం వరల్డ్ వెతికినా అతన్ని మించిన మాంత్రికుడు ఎవరు ఉండరు. అంటే అతనికి తాతగారు అడాప్ట్ చేసుకొని వాళ్ళ తాతగారు ఇవన్నీ నేర్చుకుంటూ వస్తాడు. అది అతనికి వాసుకి అనుగ్రహం కలిగి ఇతనికి ఆ శక్తులనే గురించి తెలుస్తాయి. తర్వాత నాగమణులు ఇవన్నీ అన్వేషణలో ఈ మంత్రగాలు ఎన్ని సాధించిన సాధన పొందగా ఈ వాసుకి రాజాన్ని కొన్ని మంది వశం చేసుకోవడానికి అమ్మాయిలని, చదువు కాడ అడ్డొచ్చే అమ్మాయిలని వశం చేసుకునే శుద్ర దేవతలని ఇలా ఎంతోమందిని ఎత్తారు. ఎంత వేసినా పడడు. అంటే చేపల్లాగా వలేస్తారు. ఈ వలలో పడితే మనం సాధించినట్టు అని అన్ని చేస్తారు. కానీ దీనికి ఎవరు అర్హులు కారలేరు. ఏ అమ్మాయి అయినా అతనితో లవ్ నడిపేద్దా అని తెలుసుకున్నాడు కన్నా అతన్ని మోసం చేసుడే కనబడుతుంది. తనకు కావాల్సిన సోల్మేట్ ఎప్పుడైతే నాగభరణం కోసం వాసుకి రాజాన్ని వెతకడం స్టార్ట్ అవుతాడో అప్పుడే తన సోల్మేట్ పరిచయం అవుతుంది. తనతో లైఫ్ లాంగ్ లీడ్ అయిన గత జన్మ సంబంధాలు బయటపడతాయి. వాసుకి భక్తుడిగా పూజించుకున్నది కాబట్టి ఈ జన్మలో కూడా వాసుకి రాజన్గా పేరుగా పుట్టాడని తెలుసుకుంటాడు. ఇది ఆ నాగభరణానికి సంబంధించిన దారికి వెళ్తాడు. అక్కడ వాసుకి దేవుణ్ణి పూజించి వాసుకి ఉన్న సంబంధించిన నాగ దేవతలందరినీ ఆధారించి పాతాళ లోకంలో ఉన్న నాగసర్పాలని అనుగ్రహత పొంది ఆ నిధి తాళాలను తీసి నాగభరణాన్ని వాసుకి ఆభరణంగా ధరించి అక్కడున్న మంత్ర శ్లోకాలు నిక్షిప్తంగా చదివి అతనిని శివమేడలో సర్పానికి చేర్చే విధంగా సాధకుడు ఉంటాడు. సాధకుడు ఆ పని ఫినిష్ చేసిన వెంటనే ఆ శక్తి అనేది ఉద్రేకత పెరిగి మొత్తం
ఎంతో కాంతులతోటి దివ్యమణులతోటి ఆ చీకటి గదంతా మెరిసిపోతూ ఉంటుంది. దాన్ని దర్శించినట్టి కళ్ళే బైర్లు కమ్మేటట్టు ఉంటుంది. ఇంత విధ్వంసమైన సంఘటనకు గురి చేసే ఈ నాగభరణాన్ని సామాన్య వ్యక్తులు కానీ మాంత్రికులు కూడా సాధించలేరని శాస్త్రంలో రాసి ఉంటుంది. దీన్ని పొందిన అర్హుడే మాత్రమే దీన్ని చేయగలుగుతాడని లిఖితం పూర్వకంగా బ్రహ్మదేవుడి యొక్క భవిష్యవాణిలో ఇలాగనే రాసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వాసుకి రాజన్ అనే వ్యక్తి నాగభరణం తీస్తాడు. తన శక్తులు పెరుగుతాయి. వాసుకి దేవుడు కొన్ని రక్షణ కవచనాలు, నాగ అస్త్రాలు అతనికి దారబోస్తాడు. వాసుకి రాజనే దీనికి అర్హుడని తెలుసుకొని అతనితోటి ఇదంతా కార్యం జరుగుతుంది. ఇది ఈ నాగభరణం ఇంట్రెస్టింగ్ ఆడియో నవల స్టోరీ. ఇది ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.